10th క్లాస్ విద్యార్థులకి ఈ వీడియోలో ట్రిగనోమెట్రీలో ఇంపార్టెంట్ సమ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రూఫ్ దట్ రూట్ ఆఫ్ 1 + sin a by 1 - sin a ఈక్వల్ టు secant a ప్లస్ tan a. చూడండి, ఇది LHS, ఇది RHS అనుకుందాం. ఫస్ట్ LHS రాసుకోవాలి. LHS ఈజ్ ఈక్వల్ ఏంటిది 1 + sin a by 1 - sin a. న్యూమరేటర్ డినామినేటర్ దీన్ని ఏం చేశారు, డినామినేటర్ తీసుకుని రేషనలైజేషన్ చేయాలి. ఏంటిది 1 + sin a తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 1 + sin a, మళ్ళీ ఇది 1 + sin a by 1 - sin a, 1 + sin a. చూడండి, ఇక్కడ 2 సార్లు ఉంది. 1 + sin a, 1 + sin a అంటే స్క్వేర్ చేసుకుంటున్నా. 1 + sin a హోల్ స్క్వేర్ బై ఇదేముంది ab అనుకున్నాం అనుకో, a - b a + b అంటే a² - b² అంటే 1² అంటే 1 మైనస్ sin² a. ఇది ఇక్కడ ఒక ఫార్ములాని అప్లై చేయాలి మనం. ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ ఏంటి sin² a ప్లస్ cos² a ఈక్వల్ టు 1. ఇక్కడ sin² aని అటే పోయి తీసుకెళ్తే cos² a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్, ఎందుకంటే ఇది ప్లస్లో ఉన్నది అటేపు వెళ్తే మైనస్ అవుతుంది, sin² a. చూడండి, ఇప్పుడు 1 - sin² a బదులు cos² పెట్టచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 + sin a హోల్ స్క్వేర్ బై దీని బదులు ఏం రాయాలి, cos² a. ఇక్కడ రూట్ న్యూమరేటర్ డినామినేటర్కి డివైడ్ చేస్తున్నాను. చూడండి, 1 + sin a హోల్ స్క్వేర్, చూడండి దీన్ని సపరేట్ చేసి బై రూట్ ఆఫ్ cos² a. ఇక్కడ చూడండి, ఈ రూట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది, 1 + sin a by cos a. ఇది మిగిలింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1కి cos a వర్తిస్తుంది, సైన్కి cos వర్తిస్తుంది. అక్కడ డివైడ్ చేస్తున్నాం. 1 / cos a ప్లస్ sin / cos a. ఇది ఇప్పుడు 1 / cos అంటే ఏంటి, secant. 1 / cos అంటే ఏంటి, secant a ప్లస్ sin అంటే tan a. చూసారా, దట్ ఈజ్ RHS. ఇది ఇప్పుడు మనం ఏం చేసాం, LHS తీసుకొని RHS రప్పించాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఈ ఫార్ములా ఒకటి బాగా నేర్చుకోండి. sin² a ప్లస్ cos² a ఈజ్ ఈక్వల్ 1 అదనమాట.